ప్రైజ్ ది లార్డ్. ఎలా ఉన్నారు? ఈరోజు దేవుని వాగ్దానము ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4 అధ్యాయం 19 వచనం. దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును. ప్రతి దినము మనకి ఏదో ఒక అవసరం ఉంటది కదండి. వ్యక్తిగత జీవితంలో కానీ, కుటుంబ జీవితంలో కానీ, సంఘ జీవితంలో కానీ ప్రతి ఒక్కరికి ఏదో ఒక అవసరత ఉంటది. ఆ అవసరత కొరకు ఎవరిని అడగాలి? ఎక్కడికి వెళ్ళాలి? కొన్నిసార్లు మనుషుల దగ్గరికి వెళ్లి చేయి చాపవలసిన పరిస్థితులొస్తాయి. ఇతరులని సహాయం అడగవలసిన పరిస్థితులొస్తాయి. కానీ కొన్నిసార్లు వారు కూడా చేయలేని పరిస్థితుల్లో ఉండొచ్చు. మన అవసరాన్ని వారు తీర్చలేని పరిస్థితుల్లో ఉండొచ్చు. కానీ నువ్వు అడిగిన ప్రతి అవసరతను తీర్చగలిగిన దేవుడు ఆయన. క్రీస్తు యేసు మహిమలో మన ప్రతి అవసరాన్ని ఆయన తీర్చగలడు. కాబట్టి మనుషులని మన సమస్యకు పరిష్కారం అడిగేదానికంటే, మనకు అవసరత వచ్చినప్పుడు మనుషుల దగ్గరకు మనం పరిగెత్తే దానికంటే, దేవుని దగ్గరకొస్తే ఆయన మన ప్రతి అవసరాన్ని కూడా తీర్చడానికి సమర్థుడు. ఎందుకు తీర్చడానికి సమర్థుడంటే, తన ఐశ్వర్యము చొప్పున ఆయన ఐశ్వర్యవంతుడైన దేవుడు. ఆయన తీర్చే అవసరత మన అవసరాన్ని బట్టి ఆయన తీర్చడు. ఆయన ఐశ్వర్యం చొప్పున మన అవసరతను తీరుస్తాడు. అర్థమవుతుందా? మనకున్న అవసరత చిన్నదైనప్పటికీ కూడా అది మన స్థాయిని బట్టి, మన అవసరతను బట్టి, మన అక్కర కొలది ఆయన తీర్చడం కాదు. ఆయన ఐశ్వర్యం చొప్పున మన సమస్యను ఆయన తీరుస్తాడు. ఆయన స్థితి చిన్నది కాదు. ఆయన స్థితి కొంచెము కాదు. ఆయన స్థితి గొప్పది. నీ స్థితి చిన్నదయిండొచ్చు. నీ స్థాయి కొంచెమయిండొచ్చు కానీ, నీ అక్కర చిన్నదయిండొచ్చు కానీ, ఆయన ఐశ్వర్యం చాలా గొప్పది. ఆయన స్థాయి గొప్పది. ఆయన స్థాయి, ఆయన అంతస్తులో నీ అవసరాన్ని తీరుస్తాడు. అర్థమైందని అనుకుంటున్నాను. కాబట్టి మన అవసరత ఏదేమైనప్పటికీ కూడా దేవుణ్ణి అడిగితే ఆయన మన ప్రతి అవసరతను కూడా తీరుస్తాడు. ఆయన ఐశ్వర్యం చొప్పున. క్రీస్తు యేసు మహిమలో మన ప్రతి అవసరతను కూడా తీరుస్తాడు. ఏ అక్కరను బట్టి, ఏ అవసరతను బట్టి సతమతమైపోతున్న పరిస్థితుల్లో ఉన్నామో, ఈ రోజుల్లో ప్రతి ఒక్కరికి ఎన్నో అవసరాలున్నాయి కదండీ! యుద్ధం జరుగుతా ఉంది. ప్రతి ఒక్కరికి ఒక అవసరత ఉంది కదా! ఆ అవసరతను కూడా ఎవరు తీరుస్తారు? దేవుడు తీరుస్తాడు. అందరూ ఫేస్ చేస్తున్న కొన్ని అవసరాలున్నాయి. యుద్ధాన్ని బట్టి అందరూ ఫేస్ చేస్తున్న ప్రాముఖ్యమైన ఒక అవసరత ఉంది. అది అందరూ ఫేస్ చేస్తున్నారు. ఆ అవసరతను కూడా ఎవరు తీరుస్తారు? దేవుడు తీరుస్తాడు. ఆయన తీర్చగల సమర్థుడు. ఆయన మీద ఆధారపడాలి. ఆయన యందు విశ్వాసం ఉంచాలి. ఆయన ఈ సమస్య తీర్చడానికి సమర్థుడు అని మనం నమ్మి ఆయన యొద్దకొచ్చినప్పుడు మన ప్రతి అవసరత, మన ప్రతి అక్కర ఆయన తీర్చగల సమర్థుడు. ప్రైజ్ ది లార్డ్.